ఏం జనాలురా బాబు! వామ్మో! గుడి మొత్తం నిండిపోయింది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్ 3 ఆఫ్ మై సక్సెస్. యాక్చువల్లీ మార్నింగ్ క్లాస్ అయిపోగానే జిమ్‌కైతే వెళ్ళాలి. కానీ జిమ్‌కి వెళ్ళే టైంలో మమ్మీ గుడికి వెళ్ళు అని చెప్పి అన్నది. సో, ఇవాళ ఏదో స్పెషల్ డే అని చెప్పి గుడికి అయితే పంపించినారు. సో, గుడికైతే వెళ్దాం అని చెప్పి స్టార్ట్ అయిపోయాను. గుడికి వెళ్ళినాక తెలిసింది ఇవాళ ఏం స్పెషల్ డేనో ఏమో తెలియదు కానీ, ఆ జనాలు ఏందసలు వామ్మో! మస్తు మందైతే వచ్చినారు గుడికి. అస్సలు ఆ గేట్ ఓపెన్ చేసుడుతోనే ఎంత ఫాస్ట్‌గా వచ్చిర్రంటే అంత ఫాస్ట్‌గా వచ్చిర్రు. అప్పటికి నా దర్శనం అయిపోయిందనమాట. యాక్చువల్లీ మన మాస శివరాత్రి నోడైతే ఈ శివాలయం ఫుల్ అయిపోతది. బట్ ఎ చేంజ్ ఇవాళ మాత్రం వేరే అంటే వేరే. ఆఫ్టర్ 11 వరకి గూడా జనాలైతే ఉన్నారంట. అండ్ అక్కడ నా పనయిపోగానే పంతునైతే కలిసాము. పంతులు గూడా పాపం ఏం జేయాలో అర్థం గాట్లేదు పంతులు గారికి గూడా. యాక్చువల్లీ అది అసలు మేమైతే ఎక్స్‌పెక్ట్ జేయలేదు ఇంతమందొస్తారని జెప్పి. ఏదో కంటెంట్ కోసం అని గాదు. చాలా మందైతే వస్తున్నారు. అక్కడికే పనయిపోగానే ఇంటికైతే వచ్చాను. ఇంటికి రాగానే డ్యాడీతో పనుందని జెప్పి బయటకైతే తీసుకెళ్ళినాడు. యాక్చువల్లీ అదేందో ఫ్రెండ్స్‌తో ట్రావెల్ జేసి అంటే ఫ్రెండ్స్‌తో బయటకి వెళ్ళేదానికన్నా డ్యాడీతో బయటకి వెళ్తే వేరే ఫీలింగొస్తది. ఎందుకంటే అది చెప్పలేమబ్బా! చూస్తే అర్థమైపోతది. మనం నడిపితే డ్యాడీ మన భుజం మీద చెయ్యేసి మనం ఎటన్నా తిరగడానికి భలే ఉంటదది. అక్కడ పనయిపోగానే డ్యాడీకి ఐసీఐసీఐ ఆఫీస్‌లో పనుందన్నాడు బ్యాంక్‌లో. ఆ పని చేసుకొని ఇంటికైతే వచ్చామనమాట. అప్పటికే లంచ్ టైమ్ అయితే అయిపోయింది. ఇంకా లంచ్ జేసి నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం అనుకున్నా. చిన్న వర్క్ ఉండే. ఆ వర్క్ అయిపోయింది. వర్క్ చేసుకుందామనైతే అటే అయిపోయింది. వర్క్‌లో పడి వ్లాగ్ అయితే మర్చిపోయాను. చూసేసరికి నైట్ అయిపోయింది మొత్తం. చీకటయిపోయింది. అసలు అర్థం కాలేదు. అండ్ ఈ వ్లాగ్‌కైతే ఇంతే. వచ్చే వ్లాగ్‌లో అయితే కలుద్దాం. ఆ తర్వాతకైతే డ్యాడీతో బయటకెళ్దాం అనుకున్నాను. కానీ కుదరలేదు. ఆ తర్వాతకి నైట్ డిన్నర్ చేసి అయితే పడుకొని పోయాను. అండ్ వచ్చే వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియోకి లైక్ చేయండబ్బా! బూస్ట్ ఒస్తది.